ఈ ప్రకారము నేను మీ మీదకి క్షామమును దుష్ట మృగములను పంపుదు, అవి మీకు పుత్రహీనత కలుగు చేయును, తెగులు ప్రాణహాని నీకు కలుగును, ఖడ్గమును రప్పించేదను. యెహోవానగు నేనే ఎలాగో అంటే గుడ్రాలుగా చేసేవాడెవరు? ఏ కారణము? బలహీనులుగా చేసేవాడెవరు? ఏంటి కారణము? ఎందుకు నీ మీదకి శాపం వచ్చింది? నీవు దేవుని మార్గములో లేవు. దేవుని నమ్మాము కానీ దేవుని మార్గంలో లేవు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలా కుటుంబాలు పరిశీలన చేశాను. వారికి పిల్లలున్నా పిల్లలు లేని వారి కంటే ఘోరంగా అనిపిస్తున్నారు శాపాన్ని. ఎందుకన్నా ఈ పిల్లలని ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఉంటే ఏమిటి, ఊడిపోతే ఏమిటి అనుకునే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అసలు పిల్లలు లేకపోవడం ఒక శాపం అయితే పిల్లలు కని కూడా శాపం అనిపించేవాళ్ళు ఉన్నారు. ఏంటి కారణం అంటే నటనలో ఆరితేరి బలహీనులుగా మారిపోయి ప్రపంచ నటనలో ఆరితేరి ఎందుకు ప్రార్థనకు రాలేదు అని ఏదో ఒక అన్నే తడుగుకోకుండా అబద్ధం చెప్పేసే వాళ్ళు ఉన్నారు. కనుక శాపము దేవుడు ఎవరిని శపించాలనుకోవడం జాగ్రత్త అర్థం చేసుకో. దేవుడు ఎవరిని శపించాలనుకోవడం, దేవుడు ఎవరిని నరకానికి తీసుకుని వెళ్ళాలనుకోవడం. అసలు నరకం అనేది మనుషుల కోసం కాదు. నరకం అనేది మనుషుల కోసం కాదు. మరి ఎవరికి నరకం? సాతానికి వాడిపోతాడు. నరకం ఎవరి కోసం? ఏమండి, ఆయన ప్రేమ కలిగినోడు కదా, ఆయన కోరికలో మనం పుట్టించాడు కదా, ఆయన కోరికలో ఉన్న మనల్ని, ఆయన పిల్లలుగా చేసుకున్న మనల్ని, మన మీద శాపాన్ని పాపాన్ని తొలగించడానికి వచ్చిన ఆయన మనం నరకానికి వస్తాడా? ఆయన నరకానికి పంపిస్తాడా? అలా ఉద్దేశమా? ఎట్టి పరిస్థితుల్లో ఎంత మాత్రము కూడా దేవుడు మనలను నరకానికి పంపించడు. కానీ మనకు మనమే నరకానికి వెళ్తాం. ఎందుకని? సాతానుని వెంబడించి. ఎవరిని వెంబడించి? సాతానుని వెంబడించి నాకు నేనే ఏదో చేసేస్తాను, నేను వీరుని సూర్యుని, నా ద్వారానే ఇది జరుగుతుంది అని మనం అనుకొని దేవుని మార్గాన్ని పక్కన పెట్టిన కారణం చేత మనకి మనమే నరకానికి వెళ్తున్నాము. కానీ నరకముకి ఆయన తీసుకుని వెళ్ళేవాడు కాదు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సరే, నేను ఒకటి చెప్పాలనుకుంటే ఒకటి అలాగే ఎక్కడికి వెళ్ళి స్తోత్రం. ప్లే నుంచి నర్సరీ నుంచి ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్ తలా డిగ్రీలు వెళ్ళిపోతూ ఉన్నాయి కదా. ఒక పై తరగతికి మనం వెళుతూ ఉన్నప్పుడు కింద తరగతి మనకి ఈజీగా ఉంటుంది కదా. పై తరగతి వెళ్ళినప్పుడు కింద తరగతి ఈజీగా ఉంటుంది. ఈ కింద తరగతిలో ఉండగా పై తరగతి చూస్తే ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుంది. కానీ ఇందులో నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఈజీ. ఏమి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనకి విశ్వాసం ఏమవ్వాలంటే సులువు అవ్వాలి. విశ్వాసం ఏమవ్వాలి? ప్రేమ ఏమవ్వాలి? సులువు అవ్వాలి. నిరీక్షణ ఏమవ్వాలి? సులువు అవ్వాలి. ఇప్పుడు అసలు నిరీక్షణ అంటే ఏంటి? నేను నిన్న నీకు అర్థం అవడం కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇదిగా మనం మొగుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం, దాన్ని నిరీక్షణ అంటారు. ఇదిగా వచ్చేవాళ్ళు మీ అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం, దాన్ని నిరీక్షణ అంటూ ఉంటారు. ఎదురు చూపే నిరీక్షణ అని అర్థం అవడానికి అర్థమయ్యే మాటలు చెప్పాను. కానీ అసలు నిరీక్షణ అంటే ఏమిటి అనేది అక్కడ మనం చదివింది ఏంటి? జాగ్రత్తగా అర్థం చేసుకుంటాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా ఉండు నిమిత్తము ఈ సంగతులు నేను మీకు తెలియజేస్తున్నాను. చనిపోతే ఎవరైనా ఏడవకుండా ఉంటారా? ప్రతి వాళ్ళు ఏడుస్తారు. అలా ఏడవకపోతే, చనిపోయిన వారి కోసం ఏడవకపోతే రక్త సంబంధికులు లేక భర్త లేక భార్య లేక పిల్లలు ఏడవకపోతే
వీళ్ళకి ఆటేటకు వచ్చి వీళ్ళు పోతారట. ఆటేటకు వచ్చి ఎందుకని లోపల ఉన్న వేదన. అయితే లోపల వేదన ఉండకుండా ఉండాలి, లోపల వేదన ఉండకుండా ఉండాలి. ఆ మరణము ఒక విధంగా మనకి ఏమవ్వాలి? సంతోషం కావాలి. అలాగే భూలోక సంబంధమైన వేదన కొంతవరకు మనకు ఉన్నప్పటికీ కూడా లోపల ఏమై ఉండాలి? ప్రమోషన్ పొందేరు వీళ్ళు ఏమయ్యారు? ప్రమోషన్ పొందేరు. అలాగే ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రమోషన్ పొందారు? భూలోకం నుంచి పరలోకానికి ప్రమోషన్ పొందారు. దాని గురించి వారు నిద్రించిరి. స్టెఫెనుని రాళ్ళతో కూడా చెప్పేశారు. స్టెఫెన్ ఎలా కూడా చెప్పి రాళ్ళతో కూడా చెప్పారు. అలాగే రాళ్ళు దొరుకుతా ఉన్నాయి. ఇంత రాళ్ళు శనరాలు ఏం కాదు, చచ్చిపోవడం రాళ్ళతో కూడా చచ్చిపోయాడంటే ఎంత ఘోరం పోగొట్టుకుంటారు. రాళ్ళతో దెబ్బలు తింటున్న స్టెఫెన్ ఏం చెప్తా ఉన్నాడంటే, ఇదిగో ఆకాశము తెరవబడింది అంటే పరలోకం తెరవబడింది. యేసు ప్రభువు లేచి ఇచ్చున్నాడు, నన్ను ఆహ్వానం కలుగుతున్నాడు అన్నాడు. ఆయన ఏం తింటున్నాడు? ఆయన రాళ్ళ దెబ్బలు తింటా ఉన్నాడు, కానీ ఏం చేస్తున్నాడు? ఆయన ముందు ఆ ప్లేస్ ఆయన డిక్లేర్ అయిపోయింది. నా పరిస్థితి చూస్తుంటే ఆయన కనపడుతూ ఉన్నాడు. అప్పుడు ఈ రాళ్ళ దెబ్బలు కనపడుతూ ఉన్నాయా? అక్కడ మాట ఏముందంటే, ఆయన ఈ లోక సంబంధంగా మరణించిన ఒక మాట చెప్పాడు, ప్రభువా నా ఆత్మను చేర్చుకో. దాని ముందు ఇంకో మాట ఉంది, ఈ పాపము వారి మీద మోపదు. ఏ పాపము? నన్ను రాళ్ళతో కూడా చంపారే, ఆ పాపం వారి మీద మోపదు. నన్ను వాళ్ళు ఏం చేశారు? రాళ్ళతో కొట్టి పాపమా కాదు అది. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? శిక్ష కావాలి కదా. మనం అయితే ఏమంటాం? నువ్వు నాశనం అయిపోతావు అంటాం. కానీ స్టెఫెను దేవుని ప్రేమ కలిగిన వాడు. స్టెఫెను దేవుని ప్రేమ కలిగిన వాడు కనుక స్టెఫెను ఏమంటున్నాడంటే, ప్రభువా ఈ దోషము వారి మీద మోపదు. మోపితే వారు ఏమవుతారు? నరకానికి వెళ్తారు. ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదు. ఇప్పుడు యేసు ప్రభు కొరకు ఈ దోషం వారి మీద మోపి వారు నరకానికి వెళ్తారు. అప్పుడు దేవుని ప్రేమ ఏమైపోతుంది? వ్యర్థం అయిపోయింది. అందుకని ఏమంటున్నాడు? ఈ దోషము వారి మీద మోపొద్దు అని పలికి నిద్రించెను. ఏమయ్యాడట? చచ్చిపోయాడా? నిద్రించాడా? నిద్రించెను. వాటిని క్లియర్గా చెప్తాం. సౌలు అతని చావునకు సమ్మతించెను. పంచాయతీ జరిగింది. ఏం జరిగింది? మరణవాంగ్మూలం పంచాయతీ జరిగింది. ఈ పంచాయతీకి అందరూ వచ్చారు. సౌలు అతని చావునకు సమ్మతించాడు. వచ్చాడ్రా, అందులో సౌలు కూడా ఒకడు. అప్పుడు పౌలు కాదా ఆయన, సౌలు. యేసు ప్రభు కోసం మాట్లాడేవాళ్ళు బతకూడదు ఆయన ఉద్దేశంలో. యేసు ప్రభు కోసం మాట్లాడేవాడు ఎవరు కూడా ఎవరి ఉద్దేశ ప్రకారంగా? సౌలు ఉద్దేశ ప్రకారంగా యేసు ప్రభు కొరకు మాట్లాడినవాడు ఎవడు కూడా బతకూడదు. యేసు ప్రభుని ఎవరు నమ్ముకోకూడదు. గర్భాలు చీల్చేసిన వాడు, ఇంటింటికి వెళ్ళి ఈడ్చుకొచ్చేసిన వాడు ఆయన. గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ పొందాడు. కారణం ఏంటి? నా ధర్మశాస్త్రం నాకు ఉంది, నా దేవుడు నాకు ఉన్నాడు, వీడెవడు ఏసి అంటాడు, ఏసాడు అసలు అనేది ఆయన మైండ్. దేవుడికి స్తోత్రం. కానీ స్టెఫెను పలికిన మాట, జాగ్రత్త అర్థం చేస్తుంది, స్టెఫెను పలికిన మాట అతనిలో అద్భుతాన్ని చేస్తుంది. తర్వాత కాలంలో స్టెఫెను ఇంటి వారికి పౌలు బాప్తిస్మం ఇచ్చాడు. మాట చెప్తుంటే నాకు రోమం పైకి లేస్తుంది. ఎవరినైతే చంపాడో ఆ ఇంటి వారికి ఎవరు బాప్తిస్మం ఇచ్చాడు? పౌలు. సౌలు పౌలుగా మారి వారికి బాప్తిస్మం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా తన చేతుల్లో చంపబడిన వారికి ఆయన బాప్తిస్మం ఇచ్చాడు. ఈ బాప్తిస్మం ఇచ్చిన ఇతను చెప్తా ఉన్నాడు ఏమని? సహోదరులారా, అందరూ ఏడ్చినట్టుగా మీరు ఏడవకండి. అందరూ ఏడుస్తారు. ఊరు పెట్టుకొని ఏడ్చేవారు కూడా ఉన్నారు. ఎలాగా తెలిసే మీకు ఆ విషయం? ఊరికి పెట్టించి ఉన్నాడు. మద్రాసు ఏరియాలో ఈ మధ్య నేను ఎక్కువ విన్నాను. చనిపోయిన బంధువులు ఏడ్చేవాళ్ళు లేకపోతే కూలికి తెచ్చుకుని ఏడుస్తారు.
వాళ్ళు చూస్తే నిజంగా వీళ్ళు బంధువులేమో అనుకుంటాం, రొమ్ము కొట్టుకుని ఏడుస్తారంట. కానీ వాళ్ళకి ఆ డబ్బులు అయిపోయినా, ఆ సిచ్యువేషన్ అయిపోయినా ఆ డబ్బులు తీసుకుని మామూలుగా వాళ్ళు ఎవరంటే ఏడ్చేయాలి. అలాగే మరి కొంచెం గొప్పగా చెప్పుకోవాలి కదా, ఎంతమంది ఏడ్చారండి బాబు అని. అలాగే నిజానికి ఏడ్చివాడు ఎవడో లేడు. అలాగే కొందరు చనిపోయిన తర్వాత సాక్ష్యం ఏమో చెప్పండి, మా నాన్న కోసం సాక్ష్యం ఏమో చెప్పండి, అమ్మ కోసం సాక్ష్యం ఏమో చెప్పండి. ఒక పెద్ద ఆయన అడిగాను, నాకు అప్పగించారు కార్యక్రమం. ఇప్పుడు ఆయన సాక్ష్యం చెప్పించండి నన్ను. అయ్యా మీరు లేచి సాక్ష్యం చెప్పండి అన్న. మీ అమ్మగారి కోసం చెప్పండి అండి. ఏంటి నీ అమ్మ కోసం నువ్వు సాక్ష్యం చెప్పలేదు అంటే నువ్వు భక్తులు పెట్టా. నీ అమ్మ నేను ఎలా పెంచింది కనీసం ఏ తెల్లైనా అంటే వాడి తల్లిలో వాడు ఏం చూడలేదు, ఆప్యాయత చూడలేదు, ప్రేమ చూడలేదు, అప్పుని చేర్చుకోవడం చూడలేదు. కాబట్టి ఏం లేదు, ఏమీ లేదు. అలాంటి బ్రతుకు ఎవరు బతకరు. మనం చనిపోతే మన కోసం ఎవరు ఉండాలి? ఒక మంచి సహోదరిని కోల్పోయాం, ఒక మంచి ప్రార్థనా పరులను కోల్పోయాం. ఒక తల్లి చనిపోయింది, ఇంచుమించు సమాధి దగ్గరికి 1500 మంది వచ్చారు. సమాధి దగ్గర ఆ మైక్ తీసుకుని ఒక పాస్టర్ గారు చెప్పాడు, భారతదేశము ఒక విజ్ఞాపనాకర్తను కోల్పోయింది అన్నాడు. అంటే అప్పుడు ఎప్పుడు ఏం చేస్తుండేది? ఆ తల్లి ఇంచుమించు 60 సంవత్సరాల వయసు. ఉదయాన్నే టిఫిన్ చేసేసి మేడకి వెళ్ళిపోయింది. ప్రార్థన భోజనం టైంకి వచ్చాను, మళ్ళీ భోజనం చేసేసి రెస్ట్ తీసుకుంటే మళ్ళీ ప్రార్థన. ఆవిడ ఎప్పుడూ ఖాళీగా ఉండడం ఎవరో చూడలేదు. అలాగే అంటే తన వృద్ధాప్య జీవితాన్ని ఎవరితో గడుపుతా ఉంది? ఆవిడ దేవుడితో గడుపుతా ఉంది. వృద్ధాప్యం ఎవరితో గడుపుతూ ఉంది? చాలా మంది బంధువులు ఉన్నారు. హలో ఇలాంటి ఏమి లేవు, అల్లు లేదు, పొలం లేదు. వాళ్ళందరి కోసం ఆవిడ ఏం చేస్తుంది? దేవుడి ఇప్పుడు మనం ఎవరైనా పోతే ఎక్కడికో పెద్దలు ఎవరైనా పోతే మీకోసం ఎవరైనా సాక్ష్యం చెప్తారా? పిల్లలు బాగు కోసం నువ్వు లేకపోతే అలా నాశనం అయిపోతారా? నువ్వేమో ఉద్ధరించావా? ఉద్ధరించే దేవుని కలిగి ఉండడమే భాగ్యం. ఏ తల్లైనా తన పిల్లలు ఎవరి సన్నిధిలో ఉండాలని కోరాలి? ఆయన చెప్పాలి, ప్రభువా నా బిడ్డలు నీకు అప్పగిస్తున్నాను. నీతిమంతుడు విడవబడ్డం కానీ వారి సంతానం దక్షిణించడం కానీ నేను చూచి ఉండలేదు అన్నాడు దావీదు. నీతిమంతుడు నువ్వు మంచి తల్లి అయితే, నువ్వు మంచి తండ్రి అయితే నీ సంతానం ఏమో నువ్వు ఉన్నా లేకపోయినా ఆశీర్వాదకరంగా ఉన్నా. స్తోత్రం. అంటే మనం ఎలా ఉండాలి? పెద్దలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఎవరికి దగ్గరగా ఉండాలి? మనం ఎవరికి దగ్గరగా ఉంటాం? ఒకసారి ఆలోచించి. లోకానికి దగ్గరగా ఉంటామన్నామా, దేవునికి దగ్గరగా ఉంటామన్నామా? స్తోత్రం. మరలా పౌలు గారి దగ్గరికి వస్తున్నాం. మీరు నిరీక్షణ లేని ఇతరుల వల్లే. నిరీక్షణ ఏమిట్రా అంటే లోకంలో ఉన్న వారి సంగతి ఏమో మనకు అనవసరం. కానీ యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాన్ని క్షమించండి అని చెప్పిన వారు చనిపోయిన తర్వాత వారికి నిరీక్షణ ఏంటంటే నా కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, యేసు ప్రభు నా కొరకు మరణించాడు, యేసు ప్రభు వారు తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచినట్టుగా ఒక దినమున నన్ను ఆయన మరలా లేపుతాడు. ఆయన ఎక్కడ ఉంటాడో నేను కూడా అక్కడే ఉంటాను. దేవుని స్తోత్రం. ఎవరు అంటారు? నేను కూడా అత్యధిక మందు
Number 10, రాలేదు సార్. Number 11, రాలేదు సార్. 13, రాలేదు సార్. 14, రాలేదు సార్. ఆ రోజు స్కూల్లో బహుమానం ఈ రాలేదు. ఆయన నేను కూడా చేరియుందు నచ్చటను, నేను కూడా చేరియుందు నచ్చటను, అత్యదీన భక్తులు తగురలు చుండను, నిత్యవాసరకు తెల్లవారగా రక్షణకు కొన్న వారి పేరు పిలుచుచుండను. నేను కూడా చేరియుందు నచ్చటను, బర్నబాసు పౌలు బర్నబా ఇద్దరు కూడా పౌలు అంటాడు మరలా నేను చూడలేము బర్నబాస్ అంటే మనం అక్కడ కలుద్దాం అంటే నీకంటే ముందుగా నేను అన్నా ఈ తరువు ముగిసిన తర్వాత నీకంటే ముందు నేనే వెళ్ళిపోతాను, కానీ నీ కొరకు నేను ఎదురు చూస్తాను. ఏ నిరీక్షణ? ఈ నిరీక్షణ మనల్ని అదే నిరీక్షణ. ప్రభు నా గురించి వచ్చాడు, నా గురించి మరణించాడు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు, ఆయన పరలోకానికి వెళ్ళాడు, మరలా ఆయన వస్తానని చెప్పాడు. ఇదిగో ఎందుకు గలిలయ మనుషులారా, ఎందుకు మీరు ఎంతగా చూస్తా ఉన్నారు? ఆయన ఎలా వెళ్ళాడు అలా తిరిగి వస్తాడు. ఆయన రాకకై మీరు ఎదురు చూడండి. ఆయన వచ్చే వరకు మీరు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును, హల్లెలూయా, చదువుట ఎందు, హెచ్చరించుట ఎందు, బోధించుట ఎందు. దేవుని స్తోత్రం. పరలోక నిరీక్షణ కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన వచ్చే వరకు చదువుతూ ఉంటారు. ఎప్పుడు వస్తే ఎప్పుడు వేసి వెళ్ళిపోతాం లేదు, హెచ్చరిస్తూ ఉంటాం. అమ్మా జాగ్రత్త, దగ్గర అయిపోయింది. బోధిస్తూ ఉంటారు మనం ఎలా ఉండాలి, మన ఆత్మీయ జీవితం ఎదుగుతున్న కొన్ని మనం చేయాల్సిన పని. దాన్ని ఏమన్నాడు? నిరీక్షణ అని చెప్పాడు. వస్తాను. ఇప్పుడు మన ఉద్దేశము ఆలోచన ఏమై ఉండాలంటే ఆయన వస్తానన్నాడు, ఇంకా రాలేదు, దాని గురించి ఎదురు. ఆయన వస్తానని చెప్పాడు, ఇంకా రాలేదు, దాని గురించి ఇశ్రాయేలీయులు అందరూ కూడా లోక రక్షకుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు ఎలా తెలుస్తుంది అని అడిగితే ఇదిగో మాట వినబడింది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు, దానికి ఇదేమి కానివారు. దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు? రక్షకుడు గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎవరి గురించి ఎదురు చూస్తూ ఉన్నారు? రక్షకుల గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. అంటే వారి ఎదురు చూపు, వారి నిరీక్షణ వారి సిగ్గుపరిచిందా? లేదు. ఎక్కడ పుడతాడైనా? ఇదిగో యోధా బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యోధా పట్టణములో స్వల్ప గ్రామమైనను ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుంచి వచ్చును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభువు వారు ఎక్కడ పుట్టారు? ప్రవచనం ఏమైతే చెప్పిందో అక్కడ ఆయన పుట్టాడు.
ఇప్పుడు ఆయన పుట్టాడు అని సర్వలోకానికి తెలియాలి. ఈ సర్వలోకానికి తెలియజేయడానికి ఒక నక్షత్రం, దేవుని స్తోత్రం, ఒక నక్షత్రమే ఉద్భవించింది. హల్లెలూయా. ఒక నక్షత్రం అనేది సర్వలోకానికి కనబడింది. దేవునికి స్తోత్రం. లైట్ సర్వలోకానికి ఒక నక్షత్రం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సర్వలోకానికి ఒక నక్షత్రం ఎవరిని తెలియజేస్తూ ఉంది? సర్వలోక రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. మీరు ఎదురు చూస్తున్న ప్రభు, మీరు కోరు నిబంధన దూత, ఆయన తన ఆలయమును హఠాత్తుగా వస్తాడని చెప్పబడిన మాట ప్రకారముగా ఈ లోకంలో ఆయన జన్మించాడు. ఇదిగో ఆయన గలిలయుడు, నజరేతువాడు అని వార్త వినబడతాం. వారి నిరీక్షణ వారిని ఏం చేయలేదు. అదేవిధంగా యేసు ప్రభు వారు మరణించి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒలీవల కొండ మీద ఆయన వెళ్ళిపోతున్నప్పుడు 500 మంది అక్కడ ఉన్నట్టుగా సాక్ష్యం చెప్తా ఉంది. వారితో తోత ఏమని చెప్తా ఉన్నాడు? వెళుతున్న ఇతనే మరలా తిరిగి వస్తాడు. ఆయన వచ్చే వరకు మీరు ఎలా ఉండాలి? చదువుట ఎందునో, బోధించుట ఎందునో, హెచ్చరించుట ఎందునో జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. దీన్ని ఏమన్నాము? నిరీక్షణ. చనిపోయిన వారిని సమాధిలో పెట్టేటప్పుడు బాక్సులోనే ఎందుకు పెడతా ఉన్నాము అంటే వారు లేస్తారు. దేవునికి స్తోత్రం కలుగు. వారు ఏమవుతారని? తిరిగి లేస్తారు అని. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ అంటే అది దాని అర్థం. ఒకరి కోసం ఎదురు చూడడము, అమ్మ కోసం ఎదురు చూడడం, పిల్లల కోసం ఎదురు చూడడం కాదు. అది మీకు ఎగ్జాంపుల్. నిరీక్షణ అంటే ఏంటి? చనిపోయిన నేను ఒకరోజు లేస్తాను. ఎవరు అడగచ్చు, రేపు గుర్తులేని వాడు చనిపోయిన వాడు ఎలా లేస్తాడరా, అది ఎక్కడైనా జరిగిందా అని అడిగితే ఎస్, నజరేయుడైన యేసు క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు. దానికి ఈ రోజు సాక్ష్యము క్యాలెండర్ సాక్ష్యం ఇస్తూ ఉంది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అంటూ ఉన్నాడు. క్రీస్తు శకం అంటే యేసు ప్రభు దగ్గర నుంచి జరిగిన విషయము. క్రీస్తు పూర్వం, బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్. క్రీస్తు ప్రభుకు ముందున్న దినాలు, క్రీస్తు తర్వాత ఉన్న దినాలు. అంటే సెంట్రల్ పాయింట్ ఎవరు? యేసు క్రీస్తు. ఇది నా ఆధారం, చరిత్రకు ఆధారమే. ఆయన వచ్చారు, ఆయన మరణించారు, ఆయన తిరిగి లేచారు. ఆయన చనిపోయి తిరిగి లేచిన ప్రకారం ఆయనతో ఉన్న వారిని, ఆయనతో కూడా మరణించిన వారిని, ఆయన కొరకు మరణించిన వారిని ఆయన వెంట పెట్టుకొని వస్తారు. ఎలా వస్తాడు? వెంట పెట్టుకొని వస్తాడు. ఎందుకు వెంట పెట్టుకొని వస్తాడు? తీసుకుని వెళ్ళే వారి కోసం ఆయన ఎందుకు వెంట పెట్టుకుని వస్తాడు? మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. పెళ్లి కొడుకుని తీసుకొని రావాలి. పెళ్లి కొడుకుని కారులో ఊరేగించి తీసుకుంటూ వస్తూ ఉన్నారు. మామూలుగా తీసుకెళ్ళవచ్చు కదా. మధ్యలో ఎంత ఆడంబరం, ఇన్ని డ్యాన్సులు, ఎంత రికార్డింగు, ఏం తెలియజేస్తూ ఉంది? ఇది అనామకుడు కాదురా పెళ్లి కొడుకు, వీడు సౌండీడు, వాడి లెవెల్ ప్రకారంగా వాడు చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాత్రికుని ప్రయాణము, ఒక అతను జైల్లో పెట్టబడ్డాడు. ఆయన రాశాడు యాత్రికుని ప్రయాణం. జైల్లో పెట్టబడి, ఎందుకు జైల్లో పెట్టబడ్డాడంటే సువార్త చేస్తున్నాడు, పర్మిషన్ లేకుండా సువార్త చేస్తున్నాడు, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా. తీసుకుని వెళ్ళి జైల్లో పడేశాడు. ఏం చేశారు? జైల్లో ఏం చేసాడు ఇతను? పుస్తకం రాశాడు. ఏం పేరు? యాత్రికురాలి యాత్రికుని ప్రయాణం. 2 పుస్తకాలు. ఈ పుస్తకాలు గొప్ప ఏమిటంటే, ఈ ప్రపంచంలో బైబిల్ తర్వాత 2వ ప్లేస్ అదే. ఈ ప్రపంచంలో కొన్ని వేల గ్రంథాలు ఉన్నాయి, కానీ ప్రపంచంలో తరచూ అమ్ముడిపోయే అతి విలువైన గ్రంథం బైబిలే. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ ప్లేస్ బైబిల్దే, ఏ గ్రంథానికి లేదు. ఈ 2వ ప్లేస్ ఏది కొట్టిందంటే ఈ యాత్రికుని ప్రయాణం కొట్టింది. ఆ సినిమా ఇప్పటికీ చాలా మందికి అర్థం కావట్లేదు. నాకు కూడా కొన్ని విషయాలు అర్థం కావట్లేదు. నేను ఇంచుమించు ఒక 15 సార్లు చూసుకుంటాను. నాకు కూడా అర్థం కావట్లేదు ఇంకా కొన్ని విషయాలు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు చెప్పిన విషయాలు కూడా చాలా మంది ఇప్పటికీ అర్థం కాలేదండి.
ఆ పిక్చర్లో ఒక సన్నివేశం ఉంటుంది. యాత్రికురాల దగ్గరికి ఉత్తరం వచ్చింది. యాత్రికురాల దగ్గరికి ఉత్తరం వచ్చింది. ఏమిటో ఉత్తరం అంటే ఆహ్వాన పత్రిక అంటాడు. ఏ పత్రిక? ఇదంతా దాని ఆ ఒక్క మాట కోసమే ఎన్ని చెప్పుకొచ్చారు. ఆహ్వాన పత్రిక. అప్పుడు పిల్లలు అడగాలని చెప్తారు, అమ్మా బంగారంతో రాయబడ్డాయి అక్షరాలు. దేంతో రాయబడ్డాయి? అవునమ్మా, ఇది రాజుల రాజు ప్రభువులో ప్రభువు దగ్గర నుంచి వచ్చింది కదా, అందుకని అంటారు. అంటే ఆహ్వాన పత్రిక మనం పెళ్ళికి ఇస్తా ఉన్న పెళ్ళి కాదు. హల్లెలూయా. చదివేసి పక్కన పాడేసి, కానీ ఆ చదివి పక్కన పాడేసే పెళ్లి కార్డు ఒక్కొక్కరు ఎంత లెవెల్లో కొట్టిస్తున్నారంటే, ఒక్క కార్డు వచ్చి 100,000 రూపాయలు కూడా ఉంది ఒక్క కార్డు. హల్లెలూయా. అరే ఇంత ఈ పక్కన పడేసి కార్డుకి ఇంత కాస్ట్లీ ఎందుకు అంటే అది వారి లెవెల్ తెలియజేస్తుంది. పొగరు కాదు, స్థితి కాదు, వారి దర్జాన్ని తెలియజేస్తారు. ఇతరులను వారు ఆహ్వానించే ఆహ్వానానికి ఎవరిని పిలుస్తూ ఉన్నారో అది వారిని గౌరవించడం తెలియజేస్తాం. హల్లెలూయా. ఈ మధ్య ఒక పాస్టర్ గారు నాకు ఒక కార్డు పంపించారు. మిగతా పాస్టర్ గారు కూడా కార్డు, అవి కూడా చాలా కాస్ట్లీ కార్డు. కానీ నా దగ్గరకు వచ్చిన కార్డు వెరీ వెరీ కాస్ట్లీ. హల్లెలూయా. హల్లెలూయా. అవసరమా పెళ్ళిగిది? పిలిచేవారు ఎవరు? ఎవరిని పిలుస్తూ ఉన్నాం? వారి లెవెల్ ఏంటి? వారి లెవెల్కి తగ్గట్టుగా మనం ఇవ్వాలి. బా దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి కబురు వస్తూ ఉంది? రాజులు రాజు ప్రభువులు ప్రభు దగ్గర నుంచి. హల్లెలూయా. ఆయన లెవెల్ ఏంటి? ఆయన ఏ లెవెల్లో ఉన్నాడో అదే లెవెల్లో మనం ఉంచాలని చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళాలంటే, మనల్ని తీసుకుని వెళ్ళడానికి మన లెవెల్ ఎంతగా పెంచాడంటే, ఒక భజన ఏమంటారు దాన్ని, భాషా భజంత్రి ఏర్పాటు చేశాడు. ఏం ఏర్పాటు చేశాడు? ఇప్పుడు ఇది చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది? వా ఏమి సౌండ్ రా, ఏమి ఇదిరా అన్నట్టుగా ఉంటుంది కదా. ఇప్పుడు పరలోకంలో నుంచి వచ్చే వాళ్ళు అందరూ కూడా హల్లెలూయా. వాళ్ళు ఎవరు అంటే మన తాత ముత్తాతలు, అబ్రాహిం గారు, యాకోబు గారు, ఇస్సాకు గారు, దావీదు గారు, వీళ్ళందరూ. అందులో మన ప్రీమియం వాళ్ళు, మన పాస్టర్ గారు, మనకు తెలిసిన భక్తులు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరి కోసం వచ్చారు? మన కోసం వచ్చారు. అంటే మన లెవెల్ ఏం పెంచుతున్నాడు ఆయన? చెప్పలు ఒకటా? హల్లెలూయా. హల్లెలూయా. లోకానికి ఏమైనా పెట్ట, లోకానికి ఏమైనా మురికి, లోకానికి ఏమైనా వెనుకలేవు, కానీ నీ లెవెల్ ఎలా పెంచాడంటే ఆయన ఇంతమంది జనాన్ని తీసుకుని వచ్చి ఏంటన్నమాట, బోర పాట పాట పరిశుద్ధులు వచ్చేవారిని గౌరవించే విధానం ఎగ్జాంపుల్ చెప్తాను. యేసురత్నం గారు చైర్మన్ జడ్జి. ఎవరు వచ్చారు? యేసురత్నం గారు వచ్చినప్పుడు మన చర్చి నార్మల్ స్థితి, ఇల్లు కట్టాము, మామూలుగా వస్తున్నారు. ఆయన బాత్రూమ్ కడతా ఉన్నారు. నాకు చాలా బాధ అనిపించింది. ఇంత విలువైన వ్యక్తి ఇంత సామాన్యంగా ఉన్నాడండి, వీళ్ళకి లాడ్జీ రూములు తీయాలి, ఎక్కడెక్కడ తీయాలి, బాత్రూమ్ పెట్టాలి, ఇంత సామాన్యంగా ఉన్నాడండి అని చెప్పి అతని కోసం అట్రాక్షన్ బాత్రూమ్ పెట్టాను. ఫ్యాక్ట్. ఈ పాస్టర్ గారు పడుకోవడానికి ఈ మంచం ఏంటని చెప్పి, ఇది లాభం లేదని చెప్పి మంచం చేయించాను. మంచం చేయించిన తర్వాత ఈ పాస్టర్ గారు ఉండడానికి రూమ్ ఎలా ఉండకూడదని చెప్పి ఆర్డర్ చేయించాను. ఒకరోజు ఆయన వచ్చినప్పుడు మంచి ఎండాకాలం, ఆయన ఒక్కపోత ఉండలేదు. ఎందుకంటే ఆయనకి 16 రోగాలు ఎన్నో ఉన్నాయి కనుక ఆయన ఇప్పుడు చల్లగా ఉండాలి. అప్పుడు బేబీ గారు అన్నారు, నేను మా ఇంటికి తీసుకుని వెళ్ళిపోతానండి, మా ఇంట్లో ఏసీ ఉంది కదా, మా ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాను. ఆయనకి వెళ్ళడం ఇష్టం లేదు, కానీ సరే పాస్టర్, ఆయన కూడా సరేలే అన్నారు. ఆ వెళ్ళడానికి కారు కూడా ఏర్పాటు చేశాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కరెంటు ప్రాబ్లం వల్ల ఏసీ సరిగ్గా పనిచేసి సరిపడుతుంది.
పాస్టర్ గారు వస్తున్నారని ఆవిడేం చేసింది, కొత్త 4 మంచి కుర్చీలు కొనదు, బెడ్షీట్లు కొనదు, లుంగీలు కొనదు, లుంగీలు బెడ్షీట్ కుర్చీలు. ఎందుకు అంటే పాస్టర్ గారు వచ్చినప్పుడు పాస్టర్ గారితో ఉన్నవాళ్ళు కూడా ఎవరైనా వస్తారు కదా, ఇంట్లో కుర్చీలు ఉన్నాయి కదా. లేదు, వారి లేవు. లేవులంటే ఆ తలవిని వారిని ఘనపరిచే విధానం. దేవునికి స్తోత్రం పెడతాం. హల్లెలూయా. కానీ ఆయన ఫ్రెండ్ కారు తీసుకున్నాం, చల్లగారి కోసం కారులో తిరగవలసి వచ్చింది. ఇక్కడే కారు పెట్టేసి రోడ్డు వల్ల డోర్ తీసి కూర్చున్నాం చల్లగారి కోసం, కరెంట్ వేడి. సరే, నేను అనుకున్నాను పాస్టర్ గారు నేను కారు తీసుకుంటున్నానని చెప్పాను. ఇంకా ఆయన ట్రైన్లో తీసుకుని రావడం నాకు ఇష్టం లేదు, ఏసీ ట్రైన్లో తీసుకొచ్చేవాడు, నాకు అది ఇష్టం లేదు. మేము వస్తే ఫ్లైట్లో రావాలి, ఫ్లైట్లో వెళ్ళాలి. నా ప్లాన్ అది. నెక్స్ట్ టైం మీరు ఫ్లైట్లో వస్తారు, ఫ్లైట్లో వెళ్తారు, కారు ఉంటుంది అని చెప్పాను. దాని కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాను. అలాగే కారు కూడా బుక్ చేసినప్పుడు ఆయన ఉన్నారు. చెప్పాను పాస్టర్ గారు కారు వస్తుంది, నెక్స్ట్ మీకు ఫ్లైట్, మీరు ఫ్లైట్లో వచ్చినప్పుడు తీసుకుని వస్తాను. రెండో వ్యక్తి మోజేసి గారు. ఆయన చాలా దర్జాగా ఏ శరీరంలో ఉన్న అతను మన దగ్గరికి వచ్చి సామాన్యంగా, చాలా సామాన్యంగా, లేదు నా ఇంటికి వచ్చి రావాలనుకోడు అని చెప్పి వారి కోసం అటు యేసురత్నం గారు ఇటు కారు బుక్ చేయబడింది. మొన్న తేటం కుదరలేదప్పుడు మోజెస్ గారిని ఆటోలో తీసుకుని వెళ్తా ఉన్నాను పల్లెపల్లి. ఆయన ఫోన్ వచ్చింది, మాట్లాడేటప్పుడు బోల్డ్ ఇబ్బంది, ఎందుకంటే వాయిస్ సరిగా అంతగా ఓపెన్గా ఉంటుంది కదా. నాకు చాలా బాగా అనిపించింది. లేదు తప్పనిసరిగా ఈ దైవజన్ని నేను ఆటోలో అన్నాడు తప్ప కారు బుక్ చేయట్లేదు అంటే అంత తగ్గించుకున్నాను. ఇంత తగ్గించుకున్నా నేను వదిలేయాలి, అది హెచ్చించాలి తప్పనిసరిగా. ఈ మైండ్లో పెట్టుకొని నేను కారు బుక్ చేశాను. హల్లెలూయా. కారు తెచ్చి ఇవి జన్యులు అయిపోయింది. ఎందుకు వాళ్ళే తెలుసా, నా దైవజనం రావాలి, వారిని ఎక్కించుకోవాలి, వారు ఎక్కిన తర్వాత నేను తిరగడానికి. స్తోత్రం. ఎవరిని గనపరచాలని, దైవజనులను గనపరచుట. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని విషయాలు రాజు పాస్టర్ గారు నేర్పించారు. ఎట్లాగంటే ఒక దైవజనుడు వారి ఇంటికి వచ్చినప్పుడు ఆయన పాత లుంగి ఇవ్వడం ఆయనకి ఇష్టం, కొత్త లుంగి, కొత్త టవల్ అని చెప్పి ఎప్పుడున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దైవజనుడు వస్తున్నాడు అనేసరికి కొత్త లుంగి, కొత్త టవలు, కొత్త దుప్పట్లు. ఆ దైవజనుడు వచ్చి మళ్ళీ ఆ దుప్పటేలు లేదు, వారిపోతుంది, కొత్తవే వారు వెళ్ళిన తర్వాత మనం వాడుకుంటాం. అలాగే నాకు ఎన్నో లుంగీలు ఉండడం గల కారణం ఏంటంటే దైవజనులు వారు వాడించిన తర్వాత నేను వాడుతూ ఉంటాను. స్తోత్రం. కొత్త టవల్స్, కొత్త నాప్కిన్స్ అన్నీ కొత్తయే. దేవునికి స్తోత్రం. ఎవరిని కనపరచాలని, వారు ఎవరు కాదు, వారు సామాన్యులు. ఎస్, ఆ విలువ అందరికీ తెలియదు, ఏదో పాటగా. హల్లెలూయా. మొన్న ఎక్కడో ప్రార్థన జరుగుతూ ఉంది. ఈ ప్లేస్ ఇక్కడ ఏమేయాలి, ఒక దుప్పటి వేయాలి, దీనికి ఒక ప్రత్యేకమైన క్లాత్. ఈ క్లాత్ ఒక తల్లి కొనది, ఏ రోజుకి ఆ రోజు కూలోకి తెచ్చుకుని ఒక తల్లి కొన్నది. పాస్టర్ గారు మీరు ప్రార్థన చేసే ఒక క్లాత్ అనేది. హల్లెలూయా. హల్లెలూయా. అంతకుముందు కొందరు కొన్నారు, ఉన్నాయి క్లాత్. ఈ క్లాత్ని దాన్ని ఎలా ఉపయోగించి తెలియక కొందరు కప్పేసుకుంటున్నారంట. ఇక్కడ ఏ క్లాత్ వేయాలో తెలియదు చాలామందికి. మొన్న ఒక దగ్గర చాప వేయాలంటే ఏదో చింక్ చాప అనుకోండి. అదే ఇంకొక విషయం ఏంటంటే, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఎరువులు తేడం నాకు ఇష్టం. చైర్స్ లేదా మనం కొద్ది కింద కూర్చోవచ్చు. ఎరువులు తెచ్చి పాస్టర్ గారు సమస్య లేదు. హల్లెలూయా. ఏదో చాప, ఏదో దుప్పటిని ఒక తల్లి ఎలాంటి తీసుకొస్తుందంటే కొంపు కూడా తీసుకొస్తుంది. అక్కడ పనికి నేను నిల్చోడం కాదా, అది దేవుని స్థలం. అది ఎవరి నుంచి స్థలం? దేవుని స్థలం. అది దేవుని కనపరచుట. ఇక్కడ నుంచి మాట్లాడేది మనుషుని కాదు, దేవుని దూత. కనుక ఈ స్థలం ఎలా ఉండాలి? పరిశుద్ధ స్థలం ఇది. హల్లెలూయా. యేసురత్నం గారు చెప్పేవారు, అయ్యా
అది నేను కూడా నిలవలేనంత అభిషేకం ఉంది ఆ స్థలం అని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అన్నా కాదురా, కెమెరాలో పడ్డాను కాదు, ఇది కెమెరాలో పడ్డాను అనుకుంటున్నారా? కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు మనల్ని గౌరవించే విధానం ఎలా ఉందంటే, మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఎలా వస్తున్నాడట ఆయన? ఒకసారి చదువుతాం అన్నమాట. తెస్సలోని పత్రిక 4:15 ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు ఆయన రావడానికి ముందు ఎలాంటి శబ్దము ఎంత రావడం ఉందంటే, ఇంతలో ఎందుకు వస్తున్నాడు ఆయన అంటే నిన్ను నన్ను తీసుకుని వెళ్ళడం. హల్లెలూయా. అంటే మనం లెక్కలు చూడండి ఎలా పెంచాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన అంత అడావుడిగా మన కోసం వస్తున్నాడు కదా, మనల్ని ఆయన రేంజ్లో తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు కదా. ఇప్పుడు మనం ఎలాంటి బట్టలు వేసుకున్నాం? సింకి చీర, ప్రార్థన పక్కనే కదా, అలాగే అలా వచ్చింది కదా, ఎక్కడికి వెళ్ళాలి కదా, ఇక్కడే కదా, ఏది వేసుకున్నా పర్వాలేదు, ఏది కట్టేసుకున్నా పర్వాలేదు. అవునా? ఒకవేళ ప్రభు వచ్చేస్తే నీ పరిస్థితి ఏంటి? ఇక్కడే ఒక విషయం, నీ బట్టలు పరలోకానికి వెళ్ళవు, ఇక్కడే ఉంది. కానీ నువ్వు గౌరవించేది దేవుడి సన్నిధి. సరే, అక్కడికి వెళ్ళే బట్టలు ఏమైనా రెడీగా ఉన్నాయా? అక్కడికి వెళ్ళే బట్టలు. హల్లెలూయా. ఇప్పుడు పెళ్ళికి వెళ్తూ ఉన్నాం మనం, చాలామంది పెళ్ళికి వెళ్తూ ఉంటాం. సంతోషంగా మళ్ళీ పెళ్లి చేసుకుని చూడాలని ఉంది. ఎందుకంటే ఒకేసారి 4-5 డ్రెస్సులు. ఆ ముసలావిడ ఎవరో కట్టేసిందండి 4-5 చీరలు వరుసగా పక్కన నుంచోడానికి గుడ్ అయిపోయింది. ఆ గురపాడి ముసలిదానికి ఎంత అలవాటు బాబుని. మన లతా పెళ్ళిలో ముసలిదే 4 చీరలు మార్చేసి నా గురపాడి బాబు ఏంటి పడతాం. అసలు ఈమెను పెళ్లి కూతురు చేతి బాగుండేమో అనిపించింది నాకు. స్తోత్రం. హల్లెలూయా. పెళ్ళి ఒకటి, సోపు ఒకటి. పెళ్లి చేస్తున్న వాళ్ళు బట్ ఇంతకే ఈ పెళ్లి కూతురు తయారు చేసి ఏమా రామ్మా అంటే ఇవి వచ్చేది నా భాష. ఇంకొచ్చి ఇంతకే ఏంటంటే మిగతా తయారు ఈవిడ దగ్గర వాళ్ళు తలుపు మూల పోయి చూస్తుంది. పెళ్లి కూతురు స్టేజ్ మీదకి రావాలి, మూల వండిపోయింది. ఈవిడ దోషేసి వాళ్ళు ధైర్యం అవుతున్నారు. రూమ్ ఇచ్చింది ఈవిడికి, విడిది రూమ్ అన్నీ ఇచ్చింది ఈవిడికి. వచ్చిన వాళ్ళు తయారవుతున్నాడు, నువ్వు పక్కన పడేసి. ఎంత గవర్నమెంట్ ఇది. హల్లెలూయా. వీళ్ళకి సోకలేదు, వీళ్ళకి అర్థం లేదు. వీళ్ళకి పౌడర్ ధన్యాల దగ్గర ఉన్నాయి, కొంచెం పౌడర్ కొంచెం అర్థం. హల్లెలూయా. దేనికోసం ఈ ఆరాటం అంతా కూడా మేము కూడా బాగా అంటే లెవెల్లో పెళ్ళి అవ్వాలి. అల్లో ఎక్కడి నుంచి వచ్చారో నేను కొన్ని పేర్లు అడిగితే మాకు వెళ్తాను అంటే ఈ పెళ్ళికి వచ్చి ఏ రోజు ఎలా కూడా పెట్టాలనుకున్నాను. ఎవరెవరో ఎక్కడి నుంచో వస్తారు, అందరూ తెలిసిన వాళ్ళు ఏమనక్కర్లేదు. కానీ వీళ్ళ సోకి ఎలా ఉంటుందంటే మా లెవెల్ కనపడాలన్నట్టుగా ఉంటుంది. హల్లెలూయా. మరి ఈ పెళ్ళికి ఇన్ని రకాల చీరలు కట్టేస్తున్నాం కదా, ఇన్ని రకాల బట్టలు వేసేస్తున్నాం కదా. నువ్వు ఎట్లా నేనేం కాదట్లేదు, ఇన్ని తక్కువ ఏం కాదు. కానీ స్తోత్రం, ఎంత సోకు చేస్తున్నాం కదా. మరి ఆయన కొన్ని బట్టలు ఏర్పాటు చేసేది మనకి. ఆయన కొన్ని బట్టలు స్తుతి వస్త్రము అన్నాడు, ఉల్లాస వస్త్రము అన్నాడు, మహిమా వస్త్రము అన్నాడు, పెండ్లి వస్త్రము అన్నాడు, రక్షణ వస్త్రము అన్నాడు. అవన్నీ పట్టించుకుంటాడండి. చాలా చేరస్తుడు అండి బాబాయ్. ఎవరు ఏ చెప్పు బాబు, చాలా చేరస్తున్నాయి. చూసాడు ఆయన. రే అది ఎవరాడాడు అని పిల్లడు. రే ఎలా వచ్చావు నువ్వు, పెళ్లి పట్టలేదా నువ్వు, రా ఈ కాళ్ళు చేతులు బయటపడాడు. ఏం గడి బయటపడిందట. ఆడి పెళ్లి బట్టలు లేవట. పెళ్లికి వచ్చినోడికి పెళ్లి బట్టలు వేసుకోలేదట. ఏంటంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాదు, నువ్వు కూడా వేసుకోవాలి. కానీ ఆడికి ఏం లేవు. పెళ్లికి వచ్చి చూడండి ఊపుకుంటున్నావు, ఏం లేవు వాడికి. ఆడి కాళ్ళు చేతులు కట్టి వెలుపల పాడేయండి రా అన్నాడు అంతే. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చే నీకు ఉల్లాస వస్త్రం ఉండాలి, స్తుతి వస్త్రం ఉండాలి, మహిమ వస్త్రం ఉండాలి, రక్షణ వస్త్రం ఉండాలి. అరే స్తుతి వస్త్రం ఉంటే ఎట్లా ఉంటుంది? స్తుతి 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 అన్నట్టుగా ఉంటుంది. కొందరు ఆరాధన చేస్తున్నారు.
ఓరి నీకు ఇంపార్టెంట్ అమ్మా. ఇంకొక ఆవిడ నేను ఫోటో తీద్దాం అనుకున్నాను, కెమెరా ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? స్తుతి. ఏం జరుగుతుంది? ఈ మొహం ఎలా ఉంది? స్తుతి మొహం ఉంది. ఏం జరుగుతుంది ఇక్కడ? మొహం ఎలా ఉంది? ఏం కొట్టుకుంటుంది? ఏం కొట్టుకుంటుంది? ఏమి లేదు. స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం. మరి ఏ బట్టలు? 7 బట్టలు. 7 బట్టలు ఏ బట్టలు? సైతాన్ బట్టలు, నల్ల బట్టలు. తెలిపించే సంతోషం. ఇది నలుబట్టలు చేయడం. ఎవరైనా చచ్చిపోయారా మీ వీధిలో? చచ్చిపోయినప్పుడు ఎత్తుకుంటారు నల్లబట్టలు. ఎవరైనా చచ్చిపోతేనే నల్లబట్టలు వేసుకుంటారు. అందుకే పైన కప్పేసుకున్నావా? స్తోత్రం. బ్లాక్ ఇప్పుడు వేస్తారంటే ఎవరైనా చనిపోయినప్పుడు వేసుకుంటారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మరల మనం ఎన్ని వస్త్రాలు ఉండాలి? ఈ వస్త్రాలు ఎలా ఉంటుందో తెలుసా? నీ భారము యెహోవా మీద ఒప్పుము, ఆయనే నిన్ను. పరిస్థితులు బట్టలైపోతున్నాయి అక్కడ, నువ్వు ఇక్కడ ప్రశాంతంగా ఉంటావు. ఎందుకంటే ప్రభువా, దీని ద్వారా నేనేమి చేయలేను, నీకు అప్పగిస్తున్నాను. ఏం చేస్తావు? వచ్చాయి. హల్లెలూయా, స్తుతి చేస్తూ ఉంటే 1,80,000 మంది చచ్చిపోయాయి. స్తుతి చేస్తూ ఉంటే నువ్వు వేడి మొహంతో, దిక్కుమాలి మొహంతో వచ్చి అలా ముడుచుకుని కూర్చుని ఏం జరగదు. స్తుతి వస్త్రం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క వైట్ డ్రెస్ ఎన్ని వారాలు వేసుకుంటున్నాడు? ఎన్ని వారాలు? తర్వాత ఎట్లు ఉతుకుతున్నారు? ఇప్పుడు ఒక మాట నేను చెప్తాను సరదాగా. ఆదివారము వేసుకున్న డ్రెస్ని శుక్రవారం కూడా వేసుకున్నాను. శుక్రవారం వేసుకున్న బట్టలు ఆదివారం వేసుకున్నాను. ఇప్పుడు శుక్రవారం స్టార్ట్ చేయండి. పోనీ శుక్రవారం వైట్ డ్రెస్ వేసుకొచ్చారు, దాన్ని నీట్గా తీసుకెళ్ళి తగిలించేసి మళ్ళీ ఆదివారం వేసుకోండి. ఆదివారం ఇక్కడి నుంచి వెళ్ళి నీటిలో పెట్టి తీసేయండి. అప్పుడు నేను చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది? యు ఆర్ ఎ సో స్పెషల్ ఫర్ గాడ్. నీవు దేవుని కొరకు ప్రత్యేకమైన వ్యక్తివి అని నిన్ను లోకం గుర్తిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందువలన అంటే నువ్వు వేసుకున్న వస్త్రం నిన్ను ఘనపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం వేసుకునే బట్టలు మళ్ళీ ఏం చేస్తే ఘనపరుస్తాయి. అసలు మనం శుక్రవారం కూడా ఎందుకు బట్టలు వేసుకోవట్లేదు? వైట్ డ్రెస్ సింపుల్గా చెప్పి నేను చెప్తాను, మీరు ఏమనుకోవద్దు, నేను చెప్తాను. దాన్ని కాపలా కాయడం చాలా కష్టం. దాన్ని కాపలా కాయడం అవునా కదా? చెప్పమ్మా, ఎక్కడికి వెళ్ళావు? కాకినాడ వెళ్ళావా? కాకినాడ నుంచి వచ్చావు, మళ్ళీ వెళ్ళడం వల్ల లేని కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. చెప్పండి. బట్టలు కాపాడుకోవడం కష్టమా సులువా? అందుకే వేసుకోవట్లేదు. ఆదివారం ఒకసారి చాలు. కానీ ఇది మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంటాం. నువ్వు వేసుకుని బట్టలను కాపాడుకోవడమే అంత కష్టమైనప్పుడు మరి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? వైట్ డ్రెస్కి మరకలు అంటుకుపోతాయని ఆలోచన చేస్తూ ఉన్నామే. మరి మన ఆత్మీయ జీవితం ఇవాళ మధ్య ఎలా ఉంది? మన నోటి మాట ఎలా ఉంది? మన చూపు ఎలా ఉంది? మనం దేవుని కొరకు చేసే పనులు ఎలా ఉన్నాయి? మనలో పరిశుద్ధత ఉందా? మనలో పవిత్రత ఉందా? ఎవరు తెలియజేస్తున్నారంటే మనం వేసుకునే బట్టలే తెలియజేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎక్కువగా తలగా ఉన్నాను, ఎందుకంటే ఎటుకు లేవు కదా, అందుకే దగ్గర కొట్టించేస్తూ ఉంటాను. ఇంకెలాగా తుగినట్టు దోగొప్పినట్టు ఎలాగ పిల్లలు పడేసారి నుంచి ఒక 100 మంది పిల్లలు ఇంకొక వస్తుంది కూడా
స్తోత్రం. నాకు సోకు ఎందుకనే టైపులో అయితే హల్లెలూయా. బట్టలు వేసుకుని అర్థం దగ్గరికి కనీసం చూసుకుంటాం కదా, కొన్నిసారి బట్టలు తిరిగేసారు చూస్తూ ఉంటే వెంటనే ఒక వాయిస్ వినబడుతూ ఉంటుంది నాకు. హల్లెలూయా. తెల్ల బట్టలు వేసుకున్నావు, పెద్ద బైబిల్ పట్టుకున్నావు, ప్రార్థన గుంపులకు వచ్చి పొడుగు ప్రార్థన చేసినావు. ప్రార్థన గుంపులకు వచ్చి పొడుగు ప్రార్థన చేసినావు. గల్లి గల్లి నీ సాక్ష్యం గంభీరంగా చెప్పినావు. నీ ఇంటి కాడ నీ సాక్ష్యం ఎంత మంచిగున్నాదా. అది ఎవరు మళ్ళీ నేనే పాడుకుంటున్నాను, రేటు వెళ్ళకుండా ఒకసారి చూసుకో. స్తోత్రం స్తోత్రమైన క్షమించు ప్రభా, క్షమించు ప్రభా, క్షమించు ప్రభా. నువ్వు ఏం చేసినా నేను నీవునే కదా ప్రభా, నన్ను క్షమించు ప్రభా, పరిశుద్ధత కావాలి, క్షమించు అంటే ఆ బట్టలన్నీ ఏం చేస్తున్నాయంటే మరలా నన్ను లెప్పకాయలు కొట్టి సరి చేసుకొని రావడానికి కృప నడుస్తున్నాను. ఏం తీసుకోవద్దు. హల్లెలూయా హల్లెలూయా. మొన్న ఎవరు అంటున్నారు, పాస్టర్ గారు టైల్స్ తెల్ల వేయించారు, అత్తమాట మురికి అయిపోతాయి. నిజమే, అది టైల్స్ తోమిన ప్రతిసారి కూడా టైల్స్ అంటే తడిగుడ్డు ఎట్టేస్తూ ఉన్నాం, మరి లోపల అయిపోయి పెడుతున్నాం, ఇది మురికి అయిపోతుంది కదా. అంటే నా మురికి ఏంటో నాకు తెలియజేస్తున్నాయి టైల్స్, నా బట్టలు ఏంటో నాకు తెలియజేస్తున్నాయి. హల్లెలూయా హల్లెలూయా. కనుక మీరు ఆత్మీయ జీవితంలో ఎక్కడి నుంచి యూకేజీ నుంచి ఫస్ట్ స్టాండర్డ్కి ఎదగాలి కదా, అక్కడ అయిపోదామా. ఏమ్మా నువ్వు ఇంకా చదవమంటే నాకు సాల్ పాస్ కదా, నేను 10th పాస్ అవ్వడమే గొప్ప, ఇంకా నాకు చదివింది మంచిది. కానీ ఇంకా చదవలసినవి చాలా ఉన్నాయి. క్లాసులో డిగ్రీలే అక్కర్లేదు కానీ చదువుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో స్టాప్ అనేది లేదు. ఇప్పుడు మొన్న ఒక మాట ఏంటంటే, ప్రతిరోజు దేవునికి ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి కదా. నువ్వు ఇంటి దగ్గర ఉండి థ్యాంక్స్ చెప్పడం కాదు, నీ బాధ్యతను నిర్వర్తించుకోవడానికి దేవుడి మందిరానికి వచ్చి థ్యాంక్స్ చెప్పాలి. ఎక్కడికి వచ్చి? రోడ్డు మీద చెప్పచ్చు కదా, యేసుప్రభు వారి సువార్త. మందిరంలోకి వచ్చి ఆయన బోధ చేసేవారు. హల్లెలూయా హల్లెలూయా. మనం కూడా ఏదైనా నీకు ప్రత్యేకమైన గవర్నమెంట్ ఉద్యోగం నుండి కుదరని పరిస్థితి అయితే తప్ప మనం ఎలాగ 7 గంటల వరకు మనసు మీద ఉన్న బ్యాచ్ కాదంటే అవుతున్నా కదా. ఇప్పుడు నేను త్యాగం చేయమన్నాను, నేను నిద్ర త్యాగం చేయమన్నాను, నువ్వు వాంటి అయిపోయావు. మళ్ళీ కానీ సహకరించట్లేదు. పిల్లల పెళ్ళిడికి వచ్చేస్తుంది కదా, ఇప్పుడే సహకరించకపోతే ఇప్పుడు నేనంటే 52 దాటిపోతుంది, మా ఆవిడకి ఇంచుమించు ఆవిడకి 50 దగ్గరికి వచ్చేసింది. మాకు నడువు నొప్పి వచ్చింది, ఏదో బాధ వచ్చింది. ఇప్పుడు ఇస్తే పోయి కదా అత్తమాడు పడుకోవాలా, అత్తమాడు కబుర్లు చెప్పుకోవాలా. ఇప్పుడు దేవుని కొరకు ఉపయోగపడకపోతే, ఇప్పుడు కొరకు దేవుని కొరకు త్యాగం చేయకపోతే, ఇప్పుడు పరిశుద్ధపరచబడకపోతే ఇంకెప్పుడు పరిశుద్ధపరచబడతాం? అప్పుడు మీకు చెప్పాను, అమ్మ సువార్తకి వెళ్ళండమ్మా అని చెప్పాను, మీరు వెళ్ళలేదు. ఇప్పుడు ఏమమ్మా అంటే అంటే ఇప్పుడు నువ్వు చేయాలన్నా చేయలేవు. ఆ పరిస్థితి రాకముందే, విధి నిర్ణయము కాకమునిపే. ఏ నిర్ణయం కాకమునిపే? దేవుని కోపము నీ మీద రాకమునిపే నీకు సమయం ఉండగానే దేవుని కొరకు ఏం చేయాలి? పని చేయాలి. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఏమంటే ఎర్లీ మార్నింగ్ ఉదాహరణకి పచ్చిపడి ఎంత దూరం, ఎన్ని కిలోమీటర్లు నీకు తెలుసా? తెలియదు. ఓకే, జ్యోతి మీ ఇల్లు ఎంత దూరం ఇక్కడికి? ఎన్ని కిలోమీటర్లు ఏమ్మా? 2 కిలోమీటర్. తెలుగులో చెప్పమ్మా. 2 కిలోమీటర్లు. ఎన్ని? 2. పెట్రోల్ పంపు నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్, అక్కడి నుంచి 1 కిలోమీటర్. ఎన్ని కిలోమీటర్లు? మరి రాజుపాలెం నుంచి పత్తిపాడు సులువా? రాజుపాలెం నుంచి కిర్లంపూడి సులువా? రాజుపాలెం నుంచి ఇప్పుడు కిర్లంపూడి నుంచి పత్తిపాడు సులువా? కిర్లంపూడి నుంచి ఆ 2 కిలోమీటర్ల సులువా? మరి కిర్లంపూడికి రాజుపాలెంకి నడిచేస్తున్నారు, కిర్లంపూడికి పత్తిపాడికి నడిచేస్తున్నారు పొద్దున్నే. ఎందుకని? ఆరోగ్యం కోసం.
మరి దేవుడి సన్నిధి కోసం మనం నడిచి ఎందుకు రాకూడదు పొద్దున్న ఆరాధనకి? ఏమంటావు మనిషి? నీ ఆరోగ్యానికి ఎంత మంచిది? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి, ఎక్కడికి వెళ్ళకండి. తెల్లారుజాము లేచి దేవుడి సన్నిధికి నడిచి వచ్చిందే హల్లెలూయా ఆరాధన చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతే నేను చెప్తున్నాను 6 నెలల్లో నువ్వు 40 కేజీలు అయిపోతావు. స్తోత్రం. పని చేయని కాళ్ళు పని చేస్తాయి, మోకాళ్ళ నొప్పులు ఉండవు, నడు నొప్పి ఉండదు, మళ్ళీ అమ్మాయి అయిపోతావు. మళ్ళీ ఏమవుతావు? సోమరిపోతులు బ్యాచ్ ఎంత రావట్లేదండి ప్రార్థనకి. ఏమంటే నడుము నొప్పి, వయసులు పెరిగిపోతున్నాయి కదా. అప్పుడు అనుకున్నాను మల్లిక కూడా పెద్ద అయిపోయింది కదా, అమ్మాయిలతో ఆమెను పోలిస్తారు, ఆవిడ కూడా పెద్ద అయిపోయింది, బిడ్డ తల్లి బిడ్డ పెళ్ళికి వచ్చేస్తుంది, అందుకే రాలేకపోతుంది తెల్లారు. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. వచ్చేవా తెల్లవారు? ఏం పోయగలం? ఎందుకు రాలేకపోతున్నావు తెల్లవారు? నీ అమరమనలేదా? ఆత్మీయ జీవితంలో ఎదగాలి అనుకునే ప్రతి వారు కూడా కష్టపడడం నేర్చుకోవాలి. తెల్లవారుజామున ఎక్కడికి రావాలి? దేవుని. అప్పుడు నీ ఆత్మీయ జీవితం ఏమవుతున్నట్టు? ఎదుగుతూ ఉందన్నమాట. ఆత్మీయ జీవితం ఎదుగుతున్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? కష్టమైన పనులు సులువుగా చేస్తూ ఉంటారు, ఇతరులకు మాదిరికరంగా ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా. పొద్దున్నే లేవాలి, మళ్ళీ బట్టలు మార్చుకోవాలి, బట్టలు మార్చుకుని ఊరి మీద తిరిగి నైట్ తీయాలి. స్నానం చేయకుండా వెళ్ళగొస్తావు అసలు? తెల్లవారితో స్నానం చేయకుండా వెళ్ళగొస్తారండి. సిగ్గుండాలి కదండి కొంచెమైనా మనకి. మహాదేవుని సన్నిధి కదా, మహాదేవుని సన్నిధికి, పరిశుద్ధులైన దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు స్నానం లేకుండా వచ్చేద్దామా? న్యాయమాది. అందుకే నీవు రావట్లేదండి. రాకపోతే ఇస్తాడు నీకు ఏదో ఒక రోజు. నీకు ఇవ్వాల్సిన కోడింగ్ నీకు ఉండదు. ఎవరిని విడిచిపెట్టాయి? ఎవరిని విడిచిపెట్టరా? చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరిని విడిచిపెట్ట. 3.5 years మీకు ఛాన్స్. హల్లెలూయా. నువ్వు ఎదగాలి. ఇప్పుడు కొందరికి ఆదివారం పూట దేవుని సన్నిధి అవ్వదు, పని వాళ్ళ ఇబ్బంది పెట్టలేము. దేవుడు ఎప్పుడో వారితో మాట్లాడి వారికి అవకాశం. కానీ శుక్రవారం ఉందా కదా ప్రార్థనకు రావడానికి, దాన్ని ఉపయోగించుకోవచ్చు కదా. దానికి కూడా పోటీకి ఇస్తాడు దేవుడు. దేవుడు అంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటే, ప్రభా ఈరోజు నీ సన్నిధానానికి రాలేకపోయింది ఆయన, కానీ నాకు ఉన్న దినాన్ని నేను ఉపయోగించుకుంటానని చెప్పి ఏడ్చి ప్రఖ్యాతమంతులు దేవుడి సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. కొందరు పాస్టర్ గారు ఫోన్ చేసినా కూడా ఇది ఉంటుంది, ప్రభు కూడా తేరగా ఉందా, ఇది తాగడం అయితే ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉందా? ఎదగొద్దా ఆత్మీయ జీవితంలో? ఎప్పుడు సొలు కబుర్లేనా? ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉందా? చెప్పండి మీ నాన్నకి. లాగి పెట్టి కొడుతున్నాడు దేవుడు అని చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. మామూలు కొట్టడు, తేరుకుని కొడితే. ఎందుకంటే బయట వాళ్ళు పట్టించుకోడు. ఆయన ప్రభు నమ్ముకున్నాడు కదా, బాప్తిసం పొందాడు కదా, ఇప్పుడు దేవుడు సొంతం. ఆయన వినకపోతే లాగిపెట్టి కొడతాడు. మా అమ్మాయి నేను కొడతాను లాగిపెట్టి, రక్తం వచ్చేది. ఆయన సొంతం కాకపోతే ఆయన వదిలేస్తాడు, పోతే పని మనకెందుకని. బాప్తిసం పొందాం కదా, ఆయన సంఘంలో చేర్చబడ్డాం కదా, సార్వత్రిక సంఘంలో పాలుభాగస్తున్నాం కదా. ఒట్టి మామూలుగా ఉండదు. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను, వాడి ఎముకలలో ఎడతగిన నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందినట. హల్లెలూయా హల్లెలూయా. కొందరికి ఏ పని లేదు ఇంటి దగ్గర, కానీ ప్రార్థన తెల్లవారుజామున ప్రార్థన, ఏ పని లేదు. జాగ్రత్త. అందుకే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నన్ను గౌరవించే వారిని నేను కనపరుస్తాను. నన్ను గౌరవించే వారిని, నువ్వు ఆయన గౌరవిస్తే నువ్వు తెల్లవారుజామున దేవుడి సన్నిధిలో ఉండి, నువ్వు ఆయన పెట్టవైతే ఏమా కుదరలేదు. తెల్లవారుజాము రాత్రి 1 గంట 2 అయిపోతుంది, ఫోన్లు మాట్లాడుకుంటూ.
హల్లెలూయా. రాత్రి నాకు కూడా ఒక దర్శనం వచ్చిందండి. 5 నిమిషాలు వచ్చేసింది దర్శనం. సేపులో రాత్రి నా పరిస్థితి అస్సలు బాగలేదు. మా అమ్మాయి నన్ను చిలకొట్టింది మామూలు కాదు, ఒళ్ళునొప్పులకి భీకరంగా అనమాట. టైం 11 ఎంత అయిపోయింది, 11 దాటిపోయింది. ఆవిడ చేతులు కడుక్కుని వచ్చి లోపల దర్శనం కలగంటే ఒక ప్రార్థనా స్థలానికి వెళ్ళాను. అక్కడ అంటున్నారు నతనయ్య గారు వచ్చారు కదా, నతనయ్య గారు వాక్యం చెప్తారు అంటున్నారు. నేను వాక్యానికి నిల్చున్నాను. ఒక గుంపు పాస్టర్ గారు పడి ఉంది, వాళ్ళు నాకు కనపడలేదు. వీటేమో ఇలా జనం ఉన్నారు. నా ముందు ఒక బల్ల ఉంది, ఆ బల్ల నిండా ఏ మూటలు ఉన్నాయి. నేను వాక్యం చెప్పే దగ్గర కుర్చీ ఉంటుందో 2 పిల్లలు కూర్చొని ఉన్నారు. కోపం వచ్చేది అన్నాను. మర్యాద అని పోతాను. ఈ లోపునే ఓయ్ ఏమ్మా మీరు ఏం చేస్తున్నారమ్మా, కూర్చొని అంటున్నా. ఏమ్మా పడుకోవడం పెట్టమ్మా, లెగండి అమ్మా, ఇంటికి పడుకున్నావమ్మా, లెగండి, దేవుడి సన్నిధి లెగండి. ఈ బాధ మాకు ఎప్పుడు లేదు. నేను అలా పోతున్నాను, అలా పోయి ఉండి ఇలా తీసుకొచ్చి ప్రార్థన కూర్చోబెట్టు దీన్ని అన్నాను అంటున్నాడు. దాన్ని అన్నారట. అంటే వాళ్ళు పడుకున్నా ఏమనకూడదట. ఈ లోపుని ఒకడు, నేను మంచవాళ్ళు ఉన్నాను, ఒక నొక్కును కెదలున్నాను. ఏమిటంటే నువ్వు చెప్పినట్టున్నా మేము ఏనప్పుడు కుదరదా, మా ఇష్టం నీ పడుకు, నీకే బాధ, పడుకునే వచ్చి కదా వచ్చి నీ లేకపోతున్నాను. ఎక్కడ పడవరా బాబు అని చెప్పి సరే నిలబడి సరే ఇద్దరు నడుము మీద అని చెప్పి బాగా స్తోత్రం చెప్తున్నాను. ఈ లోపల నేనా వచ్చి గాడి పడుకునే తింటాను. ఓరి బాబు వీళ్ళందరూ నా సంఘస్థలా కాంపిటీషన్ నాకు డబ్బు వచ్చేసింది. ఈ పడుకునే బ్యాచి నీకే నీ పడుకుంటావు నీకే బాధ అనే బ్యాచి బాబునా ఇది ఎక్కడన్నా ఉన్నారా వీళ్ళు, ఏంటి నా పరిస్థితి, ఎక్కడికి వాక్యం చెప్పాలి నేను, ఎంత అభ్యంతరం అయిపోతుందా వాక్యం చెప్పడానికి, ఎంత కోపం వచ్చేస్తుందా జనాలకి. రాత్రి తెలిసింది నాకు. తెలిసిన తర్వాత మా ఆవిడంటది, అయితే ఆఖరికి నీ సంఘానికి విశ్వాసం అంటే తెలియదన్నమాట, నిరీక్షణ అంటే తెలియదు అంటన్నమాట, ప్రేమ అంటే తెలియదు అన్నమాట. అలా చెప్తున్నారన్నమాట వాక్యం. నిరీక్షణ కోసం చెప్పారు ఎవరైనా, మీరు అడిగితే కానీ చెప్పండి. చూడండి, నాకు ఒక పక్క నుంచి ఈడిదైనా అతను, ఒక పక్క నుంచి ఇద్దైనా అవుతుంది. మీకు ఎక్కడ ఉన్నాయంటున్నారేమో, నాకు లోపలే కుంపటే. ఒక పక్క నుంచి సైతాన్ని కాదు, ఒక పక్క నుంచి చూడు వస్తారేమో. 4 రోజుల నుంచి అత్తరు చూడు ఉన్నారు. ఊరికి ఎక్కడ కూడా మరి నువ్వు ఫోన్ చేసుకుంటే వస్తారు, ప్యాకెట్కి వస్తారు. అంటే మీ అందరి నిమిత్తం ఎన్ని తింటున్నాను నేను. హల్లెలూయా హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో ఏమవ్వాలి, ఎదుగుదల కనపడాలి. స్తోత్రం. ఎందుకు ఎదుగుదల అంటే ఆయన వచ్చినప్పుడు మనం వెళ్ళాలి, ఎదిగిన వారిని తీసుకుని వెళ్తాడు ఆయన. అన్ని రకాల మోటలు రెడీ చేసుకోవాలి, బట్టలు పెళ్లి వస్తువులు రెడీ చేసుకోవాలి, రక్షణ వస్తువులు రెడీ చేసుకోవాలి, ఉల్లాస వస్తువులు రెడీ చేసుకోవాలి, స్తుతి వస్తువులు రెడీ చేసుకోవాలి. ఈ బట్టలన్నీ రెడీగా ఉంటే ఈ బట్టలు ఏకాఏకని పోవచ్చప్పుడు ఆయన సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుతున్నది. యేసు నన్ను రక్షించిన నాటి నుంచి నేటి వరకు సంతోషం పొంగుతున్నది. కొందరికి క్షేమం పుట్టినట్టు కూడా లేదు. నీకు పొంగిందేమో మాకేం పొంగుతుంది అన్నట్టుగా ఉన్నది. నీకు పొంగింది సంతోషం, మాకెందుకు పొంగుతుంది, మాకు బోల్డ్ యాత్రలు ఉన్నాయి. సదాకాలం నీ యాత్రలు నీతోనే ఉండును కాక. నువ్వు దేవుడి సన్నిధికి దూరమైనంత కాలం నీ యాత్రలు నీతోనే ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే దేవుడి సన్నిధికి వచ్చి నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకునే మాట నమ్మి ఆయన సన్నిధిలో ప్రశాంతంగా నిన్ను ఆయనకు అప్పగించుకుంటావు, అద్భుతాలు చేస్తాడు. వయసుతో పని లేదు. ఏ వయసులో ఉన్నవారు ఏది అడిగినా ఆ తల్లి ఏం పేరు ఒక ఆవిడ చెప్పింది. ఆవిడ అడిగిందట, ప్రభా నీ దగ్గర చాలా గర్భ సంచులు ఉన్నాయి కదా, ఒక సంచి నాకు వాడేయందట. ఇది బజార్ బ్యాగ్. ఏం పాడి గర్భ సంచి పాడేయందట. పాడేసేట కొత్త గర్భ సంచి వచ్చేసింది. ఆవిడ బెడ్లు పడినట్టు ఆడ చెప్తే బెడ్లు పడేసి దగ్గర కొడుకు
స్తోత్రం. ప్రభు నీ దగ్గర చాలా ఉన్నాయి కదా, వాడు వాడేయందట గుండె కిడ్నీ పడేసి. స్తోత్రం. అడిగి తీరు చూడండి ఎలా ఉందో, అడిగి తీరండి. అది ఏం ప్రభా ఒక గర్భసించి ఉంటుందా? మాకు ఒకటే ఉంటుంది, కానీ నీ దగ్గర చాలా ఉన్నాయి కదా, తీసేయి. నువ్వు కట్టిందే కదా, తీసేయి పొడి. ఏ ఒక్క కిడ్నీ ఉంటుందా? నీ దగ్గర చాలా ఉన్నాయి కదా, ఓ కిడ్నీ వాడే నాకు ఆడతిన్నాడండి ఆయన. హల్లెలూయా. డైరెక్ట్ గారు చెప్పారు 24 నరాలు తెగిపోయి మనిషి బతకడం చెబితే డాక్టర్లు అందరూ బతకడం చెప్పేసి ₹1,00,000 ఖర్చు పెట్టేస్తే దేవుడేమో బతికించేసాడు. ఇది ఎలాగ సాధ్యం అండి బాబు? ఆయనకి సాధ్యం. ఈ నరాలు నరాలు లేవు నీ దగ్గర, ఎక్కడ చూడండి ఎలాగా? ఈ నరాలు లేవు నీ దగ్గర? ఏ ప్రభు పంపించిన నరాలు కావాలను. మైండ్ మెదడు సిరిగిపోయిందట, కొత్త మెదడు ఎందాక తర్వాత చూసుకున్నాం. ఏసునామం నుంచి నీకు ఎలాగోలను ఉంది, కానీ ఆయన ఇస్తున్నాడు. అడుగు ప్రతివాడు పొందును. హల్లెలూయా. మనం ఎక్కడికో వెళ్ళి ఆడి కాలు పట్టుకోవడం కాదు, వైద్యులు కాలు పట్టుకోవడం కాదు, యేసు నామములో ఇయ్యి ప్రభువా, ఆపండి ప్రభువా, చేయండి ప్రభువా. ఆ అధికారం నీకు కావాలంటే ఆయన ఇచ్చిన అన్ని వస్త్రాలు నీ దగ్గర ఉండాలి. హల్లెలూయా. అన్ని వస్త్రాలు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక ఆవిడ ఫ్రిడ్జ్ కొన్నదట. ఎవరో ఇచ్చాడు ఫ్రిడ్జ్. ప్రభు ఫ్రిడ్జ్ ఇచ్చావు నీకు స్తోత్రం నాయన, కానీ ఇందులో ఫ్రూట్స్ అయిపోయి ప్రభు. ప్రభు చెప్పాడట, ఫ్రూట్స్ ఇచ్చిన దేవానికి స్తోత్రం అని చెప్పాడట. ఆవిడ నడుచుకుంటూ, దేవా మా ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ ఇచ్చిన దేవుడానికి స్తోత్రం స్తోత్రం, ఫ్రూట్స్ ఇచ్చిన దేవుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, డ్రింక్ ఇచ్చిన ప్రభు స్తోత్రం స్తోత్రం అంటుందట. ఎవరో రావడం, ద్రాక్షపడి తేయడం, ఎవరో రావడం, యాపిల్ తేయడం, ఇవన్నీ అందులో స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటే మా మరదలు ఉంది పరిమిళ కేసు. ఎప్పుడైనా ఇంటికి వెళ్తే ఏదో అదే కూల్ డ్రింక్ షాప్లాగా ఎప్పుడు డ్రింకులు ఉన్నాయండి, కేసులు ఎప్పుడు డ్రింకులు ఉన్నాయి. అదే కూల్ డ్రింక్ షాప్ మా ఇంట్లోనే ఉండవు. వచ్చే ఆదాయం ఎంత? బెత్తుడు. ఖర్చు ఎంత? జాండు. ఇదే సాధ్యం యేసునామములో. ఆ విశ్వాసం దేవునికి స్తోత్రం కలిగింది. ఆ విశ్వాసం ఎంతమంది వచ్చినా కూల్ డ్రింక్ రాంటుంది. ఈ కూతురికి ఏదో చిన్న ఫంక్షన్ చేసి వచ్చిన వాళ్ళందరికీ తుడుచుకోవడానికి ఏంటి టవలు తుడుచుకోవడానికే ఒక్కొక్కరు టవలు. బాబా ఏమిటా విశ్వాసం? అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. సత్యశీలుడు చక్రం ఏది సైకిల్ చక్రం బిగించేవారు వాళ్ళు చూసావా? సైకిల్ చక్రం బిగించేవారు. 2 సంవత్సరాల క్రిందట ఆపరేషన్ చేస్తే కాలు తీసేయాలన్నా. మరి అడే సహనం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఏరా చీమ్ గారెత్తున్నాడు, అర్థం గారెత్తున్నాడు, భరిస్తున్నాడు, పనికి వెళ్తున్నాడు, వస్తున్నాడు. 2 సంవత్సరాలు బట్టి అప్పుడే తీసేయాలన్నారు. ఇప్పుడు గల పని జరుగుతూనే ఉంది. ఏమిరా ఆ సహనం ఇచ్చేటండి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని మైనస్లో మనం చూస్తూ ఉంటాము, కానీ ప్లస్ చూడం. ఈ ప్లస్ను కారణం ఏంటంటే వారు ప్రభువుని ఆశ్రయించే తీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితంలో ఒక ఆశ ఉండాలి. ప్రభు కొరకు నేను సాక్షిగా ఎవరూ చేయలేని కార్యం దేవుడు నా ద్వారా చేయాలి. ఎవరు అనుభవించలేనిదా నేను అనుభవించాలి. ఒక నూతనమైన ఒక స్పెషల్ నీళ్ళు జరగాలి. హల్లెలూయా. నాకు పిల్లలు పుట్టిన డాక్టర్లు అందరూ చెప్పారండి, దేవుడు నాకు ఉచితముగా దేవుడు బిడ్డలు ఇచ్చాడు, దేవుడు నా గర్భాన్ని తెరిచాడు యేసు నామములో. అరే ఎనసంటి మీద నాకు అనవసరం, దేవుడు కొత్త ఇచ్చాడు, నా బాడీలో కొత్తగా ఇచ్చాడు. ఒక సాక్ష్యం అంటే మనకి ఏముండాలి? ఆయన దగ్గర నుంచి పొందే శక్తి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఏదైనా పిల్లలు ఏదైనా కావాలంటే నేనేం చెప్తాను? లోపల సొక్క ఉంది, సొక్కలో డబ్బులు తీసుకో, అంతేనా చెప్తాను? వెతకమని చెప్తాను. ఏముంది అక్కడ? సొక్క ఉంది, అందరూ డబ్బులు తీసి అందరికీ అదేమే. పలానా కూడా తేవాలని ఏం లేదు. మా సొంత చెడితే తీరువాళ్ళు కూడా తీసుకుంటారు. వాళ్ళు కొన్న అధికారం. స్తోత్రం. హల్లెలూయా. నా నమ్మకం ఇంత స్వతంత్రత దేవుని దగ్గర మనం
నేను ఇచ్చే స్వతంత్రం కాదు, దేవుని దగ్గర మనకి స్వతంత్రం ఉండాలి. ప్రభా మరి ఎలా వచ్చింది పని అంటే తీసుకోరా, తీసుకో, ఏం కావాలి తీసుకో, కిడ్నీ బాగోలేదు తీసుకోరా, తీసుకో. అర్థం లేదు. ఎక్కడున్నాయి కిడ్నీలు? ఆయన జేబులో ఉన్నాయి, తీసేట్టుకోవడమే. ఇలా వేస్తా. స్తోత్రం. హల్లెలూయా. సంతోషం పొందింది, సంతోషం పొందింది, సంతోషం పొందుచున్నది. హల్లెలూయా. చాలా విషయాలు దేవుని దగ్గర నుంచి మనం అడగని కారణం చేతే పొందట్లేదు. దేవుని దగ్గర నుంచి అడగని కారణం చేతే పొందట్లేదు. మన విశ్వాసాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. మన విశ్వాసంలో మనం దిగజారిపోతూ ఉన్నాం. లేదు, నీ విశ్వాసం దినదినము పెరగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసం సర్వలోకము ప్రకటించబడాలి. నీ ప్రత్యేకత సర్వలోకము ప్రకటించబడాలి. అట్టి జీవితం మన జీవితంలో రావాలి. హల్లెలూయా. అప్పుడెప్పుడో సువార్త 15 సంవత్సరాల కింద ఎలా సువార్త ప్రకటించేమో, ఏ మాటలు మాట్లాడేమో, ఇప్పుడు కూడా ఆ మాటలేనా? అంటే నీ మాటలేమి ఎదగలేదా? నీ మాటల్లో నూతనత్వం రాలేదా? నీ మాటల్లో అభిషేకం రాలేదా? అప్పుడెప్పుడు అభిషేకం లేని మాటలు మాట్లాడినప్పుడు ఏదో వచ్చింది పల్లెటూరులాగా. ఇప్పుడు అంతేనా? మారలేదా? అభిషేకం నీలో పని చేయట్లేదా? నీ మాట తీరు మారట్లేదా? అంటే నువ్వు ఎదగట్లేదు. నువ్వు ఎదిగితే నీ మాట తీరు మారిపోద్ది, నీ నడక మారుతుంది, నీ చూపు మారుతుంది, నీ ప్రవర్తన మారుతుంది, నీ తలంపులు మారుతాయి. నిన్ను చూడగానే మర్యాద కలిగిన స్త్రీగా ఉంటుంది. అభిషేకం నిన్ను డెవలప్ చేస్తే నేను చూసి ఏం పెడతారు? దండం పెట్టే స్త్రీగా నీవు ఉంటావు, గౌరవం కలిగిన స్త్రీగా ఉంటావు. ఆవిడ ఈవిడ ఒకటేనండి బాబు. యేసు ప్రభు ఆవిడని అలా మార్చేసాడు. ఎస్, ఆయన మార్పు చేసేది. ఆయన మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలి. ఆయన మనం ఏం చేయాలి? నమ్మాలి. ఆయన మనం ఏం చేయాలి? ఘనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ప్రతిరోజు దేవుని మందిరానికి వచ్చి స్తుతులు చెల్లించండి. 1 year తర్వాత మీ కుటుంబంలో ఉన్న ఆశీర్వాదం చూడండి. హల్లెలూయా. ఇక్కడ స్తుతులు చెల్లించే ప్రతి వారి కోసం ప్రార్థన చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దశమ భాగం చెల్లించే ప్రతి వారి కోసం, అంటే మిగతా వారి కోసం ప్రార్థన చేస్తారు. కానీ స్పెషలే కదా. స్పెషలే కదా. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది పిలిచేవాడు ఆయన? మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు కదమ్మా. మరి వాళ్ళందరినీ ఎందుకు వెళ్ళలేదు? స్పెషల్. పక్షపాతం కాదు. పక్షపాతం నీకుంది, ఆయనకి లేదు. ఆయన స్పెషల్. ఆయన కొరకు నువ్వు ఉన్నావు కాబట్టి నీకోసం ఆయన ఉన్నాడు. మిగతా ఆయన కోసం లేదు. ఆయన కోసం ప్రయాసపడి పని ఇంటికి లేదు. స్తోత్రం. నేను కూడా అంతే. నువ్వు ఎంత నమ్మకంగా, నీవు నమ్మకముగా ఉంటే నీకోసం నేను ప్రాణమైన ఇవ్వడానికి రెడీ. నువ్వు నాకు కాడికి ఇచ్చేవని నేను కనపరచను, నిన్ను పోగను. నువ్వు ఇచ్చినా పర్లేదు, ఇవ్వకుండా పర్లేదు. నువ్వు మంచి కానుకలు నాకు ఇచ్చి నువ్వు దేవుడి సన్నిధికి ఆలస్యంగా వస్తే నా ఏడిపే ఉంటుంది. నేను చివరిగా ఒక మాట చెప్పి ఇచ్చేస్తాను. మనము దేవుని మాట వినకపోవడం ద్వారా 5 నష్టాలు మీకు చూపిస్తాను. 1, దేవుడు ఏడుస్తాడు. ఎవరు ఏడుస్తారు? దేవుడు ఏడుస్తాడు. 2, యేసుక్రీస్తు ప్రభు ఏడుస్తాడు. నీకోసం రక్తం కాచాడు ఆయన. నీ ప్రతి శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. 3, పరిశుద్ధాత్ముడు ఏడుస్తాడు. ఎందుకంటే నీ దేహము ఆయనకు ఆలయం కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఆయన కూడా ఏడుస్తాడు. ఏం దగ్గరికి ఆయన వచ్చాను నేను ప్రభుత్వం చెప్తే వేసుకోవద్దు. నన్ను వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నావు, నన్ను వాళ్ళ దగ్గరికి పంపించావు, నాన్న వాళ్ళ నుంచి పంపించావు, వాళ్ళు చూడు నన్ను ఎంత బాధ పెడుతున్నారో, నేను అందరూ ఉండలేకపోతున్నానని చెప్పి ఆయన ఏడుస్తూ ఉంటాడు. 4, దేవుని క్రమాన్ని నువ్వు పాటించలేని కారణం చేత ఇక్కడ నేను ఏడుస్తూ ఉంటాను. నువ్వు చాలా మంచిదాన్ని, నాతో చాలా సహవాసం ఉంది మీకు, మీరు అన్ని విషయాలు నాకు చెప్తారు, నేను మీకు అన్ని విషయాలు చెప్తాను, మన ప్రాణమే. కానీ
నువ్వు దేవుని మాటను గౌరవించకపోతే ఇవన్నీ పక్కకు పోయాయి. అంటే నేను గౌరవించేది ఎవరిని? దేవుని వాక్యాన్ని పట్టించుకున్న వారిని, దేవుని వాక్య ప్రకారంగా ఉన్నవారిని మాత్రమే నేను గౌరవించగలను, కానీ మిగిలిన వారిని నేను గౌరవించలేను. ఫ్యాక్ట్ చెప్తున్నాను. హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు పడే ప్రయాసం ఆయన చూడాలి, దైవజనులు చూడాలి, పరిశుద్ధాత్మను చూడాలి. మరి ఐదవ వారు ఎవరండి అంటే, నీవు దేవుని మందిరంలో ఉండి నువ్వు తప్పు చేసిన కారణం చేత నూతనమైన వాళ్ళు ప్రభు సన్నిధికి రాకుండా అనేక నువ్వు అభ్యంతరకారంగా ఉన్నావు. అంటే ఈ ఆత్మలన్నీ నశించుకోవడానికి కారణం ఎవరంటే నువ్వే. నీకు అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు ఎస్తేరు ఉంది, సింపుల్గా ఎస్తేరు నా తిట్లు తిరిగి ప్రస్తుతం ఉండే, మరి ఎంతకాలం తింటారో తెలియదు. యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుడు ఏడుస్తూ ఉంటాడు. దైవజనుడిలో తీసుకొచ్చి పెట్టేవాడిని, ఇక్కడ కూడా ఈ అమ్మాయికి విధేయత రాలేదని ఆయన ఇస్తాడు. అవును ప్రభు, నేను రక్తమే ఇచ్చాను, అయినా ఈవిడ ఇంకా కడగబడలేదని ఆయన ఇస్తుంటాడు. నేను కంగారు పడిపోయి నేను ఆవిడకి వెళ్ళిపోయాను, నేను అక్కడ ఉండలేకపోతున్నాను ఆయన ఏడుస్తాను. ఈ అమ్మాయి పాస్టర్ గారి ఇంట్లో ఉంది, అయినా కానీ మంచి మర్యాద రాలేదంటారా బాబు, నేను ఏడుస్తూ ఉంటాను. ఇప్పుడు పాస్టర్ గారి ఇంట్లో ఉన్న మంచి మర్యాద రాలని కారణం చేతి ఈవిడ ఏ మర్యాద కలిగిందో అదే మర్యాదను చూసిన ఆ లాస్య ఆ పక్కన పతిపడిది, ఓహో ఇలాగే ఉండాలని అనుకుంటాను. అంటే వాళ్ళకి మర్యాద రాకుండా పోవడానికి కారణం ఎవరు? ఈ అమ్మాయి. అంటే ఇద్దరు పిల్లలు, అంటే మనకు కనబడే ఇద్దరు పిల్లలు పాడైపోవడానికి కారణం ఎవరు? చేస్తారు. నూతనత్వం పిల్లలు రాకుండా మాదిరి రాకుండా అయిపోవడం కారణం ఎవరు? చేస్తారు. ఎంతమంది ఏం చెప్పండి. నేను చెప్పినన్ని వాస్తవమా కాదా? హల్లెలూయా. మొదట ఎవరు వేస్తారు? ఎవరు చెప్పారన్నమాట? బైబిల్ చెప్తుంది. మీ కర్మమును బట్టి నేను చోటన. రెండవది, యేసు ప్రభు ఎలా ఏడుస్తాడు? మీ మాటల చేత ఆయనను ఆయాస పెట్టుతుంది, ఆయనకి కూడా ఏం కలుగుతుంది? మూడవది ఎవరు ఏడుస్తూ ఉంటారు? ఆత్మను ఆర్పకుడి పరిశుద్ధాత్మను ఎవరు ఏడుస్తూ ఉన్నారు? నాలుగవది ఎవరు ఏడుస్తారు? మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పగించవలసిన వారు వారు మీ ఆత్మలను తాయించున్నారు కనుక వారు దుఃఖముతో పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. ఐదవది ఎవరు? సంఘం. మాదిరి లేని వారిని చూసి సంఘానికి ఏమవుతుంది? సీనియర్ని చూసి మిగతా వాళ్ళు ఏమవుతారు? వాళ్ళే లేటుగా వస్తున్నారు, మేము లేటుకి వెళ్తే తప్పేటి. హల్లెలూయా. అంటే అనేకులు మాదిరి తప్పిపోవడానికి కారణం ఎవరై ఉన్నారు? హల్లెలూయా. నువ్వు ఎలా ఉన్నావు? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి సంవత్సరాలు అయిపోయింది, ఆయన దృష్టిలో నుంచి నువ్వు పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసిందేమో. కృపకాలం దాటక ముందే అది 3.5 సంవత్సరాలకు మాత్రమే. అది 3.5 సంవత్సరాలకు మాత్రమే కృపకాలం. దాటిపోయిన తర్వాత నేను ఎప్పుడు ఎదురస్తానో తెలియదు. 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత జస్ట్ గ్రేస్ పీరియడ్లో ఉన్నావు, ఉంటే ఉంటావు లేదా పోతావు. హల్లెలూయా. అంటే నువ్వు సెటరేట్ అవ్వాల్సింది ఎప్పుడు అంటే ఈ 3.5 సంవత్సరాల్లోనే. హల్లెలూయా. ఇంతవరకు బాగానే ఉంటావు, ఆయన దగ్గర ఏది చెప్పు, కానీ ఎప్పుడు పోతామో తెలియదు. ఎక్కడ ఉంటాం? అగ్గిరిగా ఉన్నామా? ఆయన ఉండే చోట. ఆయన ఉండే చోట ఉండాలంటే మనం ఏమవ్వాలి? ఎదగాలి. ఏమవ్వాలి? ఎదగాలి. ఎదగాలంటే ఏమవ్వాలి? కష్టపడాలి. ఏమవ్వాలి? కష్టపడాలి. మనం ఎంత కష్టపడుతున్నాం ఒకసారి ఆలోచించి. ప్రభు కొరకు తెల్లవారు దేవుడి సన్నిధికి రాలేకపోతున్నాం. ఏమంటే రకరకాల కారణాలు చెప్తున్నాం. హల్లెలూయా. నేను మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి చెప్పండి. బాప్తిసం ముందు రాలేని వాళ్ళు చెప్పండి, మిగతా వాళ్ళు చెప్పకపోయినా ప్రభు బలం మాత్రం తెల్లవారుజామున ఆరాధనకు వచ్చే వారికి మాత్రమే. ఎక్కడ కూడా నేను ఉన్నా లేకపోయినా, పాస్టర్ గారు ఉన్నా లేకపోయినా, లేనా ఉన్నా లేకపోయినా, జాయ్ అయినా లేకపోయినా మీరు చేయాల్సిన పని ఏంటంటే కేవలము స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నన్ను ఈరోజు క్షేమంగా నీ సన్నిధికి తీసుకొచ్చిన దేవుడా స్తోత్రం.